లోక్సభ ఎన్నికల వేళ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దూకుడు పెంచారు. ఈ నెల 18న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు పార్టీ అధినేత కేసీఆర్ బీ ఫారాలు అందిస్తారు. ఎన్నికల ఖర్చుల నిమిత్తం నియమావళిని అనుసరించి 95 లక్షల రూపాయల చెక్కును ఎంపీ అభ్యర్థులకు ఇవ్వనున్నారు. అటు లోక్సభ ఎన్నికల ప్రచారం తదితర వ్యూహాలకు సంబంధించి సమీక్ష సమావేశంలో గులాబీ బాస్ సమగ్రంగా చర్చించనున్నారు. అటు కరువుకు అల్లాడుతున్న రాష్ట్ర రైతాంగం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఈ నెల 18న జరగనున్న సమీక్షా సమావేశంలో బస్సు యాత్రకు సంబంధించిన రూట్ మ్యాప్ పై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటారు. రైట్, ఇక ఈ బ్రేకింగ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్, చెప్పండి, ఈ నెల 18న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో కేసీఆర్ సమావేశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఏదైతే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధిష్టానమైన కేసీఆర్ నాయకత్వంలో అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో 17 మంది పార్లమెంట్ అభ్యర్థులకి బీఫామ్లు అందజేసే కార్యక్రమం ఉంటుంది. దాని తర్వాత ప్రధానంగా ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల రూపాయలు వారి యొక్క ఖర్చుల నిమిత్తం 95 లక్షల రూపాయల చెక్కులను కూడా కేసీఆర్ అందించబోతున్నారు. ఇదే నేపథ్యంలో ఇప్పటికే కేసీఆర్ ఏదైతే అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత ప్రధానంగా ప్రజల్లో మధ్యలోకి వెళ్లారు. ఇక బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అన్న నేపథ్యంలో ఆ పార్టీకి సంబంధించి ప్రధానంగా ఇక కార్యకర్తల యొక్క సమీక్ష సమావేశాలలో ప్రధానంగా మన ఓటమికి గల కారణం ఏంటి, ఆ ఓటమి తర్వాత మనం చేయాల్సిన పనులు ఏంటి అనే అంశాలపైన ప్రధానంగా సుదీర్ఘంగా ఆయన కార్యకర్తలతో చర్చించారు. ఆ తర్వాత ప్రధానంగా నల్గొండ సభ అనేది ఇక కార్యకర్తలకు ఒక ఉత్తేజాన్ని ఇచ్చిందని చెప్పొచ్చు. ప్రధానంగా రైతు సంబంధించిన అంశాలు, రైతు ఎదుర్కొంటున్న అంశాలు, నల్గొండకు సంబంధించి కేఆర్ఎంబి పరిధిలోకి వచ్చిన ప్రాజెక్టులన్నింటికి సంబంధించి కాంగ్రెస్ పార్టీయే కేఆర్ఎంబికి అప్పగించిందనే నేపథ్యంలో రైతుకు భరోసానిచ్చే విధంగా నల్గొండ సభ, ఆ సభ తర్వాత ఒక ఎన్నికల శంఖారావంతో కరీంనగర్ సభను కూడా ఆయన ఎన్నికల శంఖారావంగా పూరించిన నేపథ్యం కనబడ్డది. తర్వాత పొలంబాట మాత్రం పూర్తిగా ఆయన చేసిన ఈ యొక్క ప్రధానంగా పొలంబాట అనేది రైతుల ఇష్యూ మీద నడిచిన నేపథ్యంలో ప్రధానంగా అది సక్సెస్ అయిందనే బీఆర్ఎస్ కార్యకర్తలు అనుకుంటున్నారు. ఆ తర్వాత మొన్న మనం చూసాము చేవెళ్ల సభలో కూడా ప్రధానంగా రైతుల అంశాన్ని మాత్రమే ఆయన ప్రధానంగా తీసుకొచ్చి ప్రజలకు వివరించే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తాగునీటికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఏ విధంగా చేశామో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధమైన రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందనేది కూడా ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ప్రధానంగా ఆ తర్వాత అదే అంశాన్ని, అదే ఎజెండాను ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ఈ అంశాన్ని తెర ముందుకు తీసుకొచ్చి ఖచ్చితంగా అభ్యర్థులను గెలిపించుకునే వ్యూహాలు మాత్రం కేసీఆర్ రచిస్తున్నారు. అందులో భాగంగానే అందరికంటే ముందు, మిగతా పార్టీల కంటే ముందుగానే ప్రధానంగా అభ్యర్థుల ప్రకటన కూడా చేశారు. దాదాపు 16 మంది అభ్యర్థులు ప్రకటించారు. వరంగల్కు సంబంధించిన అభ్యర్థికి సంబంధించి కొంత జాప్యం జరిగినప్పటికీ మొట్టమొదటిగా ఆమెకు బీఫామ్ ఇచ్చిన తర్వాత కడియం కావ్య బీఫామ్ ఇవ్వలేదు. అభ్యర్థిని ప్రకటించిన తర్వాత కడియం కావ్య పార్టీ మార్పు జరిగింది. ఆ తర్వాత అభ్యర్థులు ఎవరు అని చాలా ఉత్కంఠతో ఎదురు చూసిన వరంగల్ పార్లమెంటు అభ్యర్థులు అంటే పార్లమెంటు ప్రజలకు మాత్రం ఒక పేరు మాత్రం తెర మీదకి తీసుకొచ్చారు. ఆ వరంగల్ కు సంబంధించిన అభ్యర్థిని కూడా ఖరారు చేసిన నేపథ్యంలో మొత్తం 17 అభ్యర్థులను ఖరారు చేసి అన్ని పార్టీల కంటే ముందు ప్రజల మధ్యలోకి వెళ్ళిన సందర్భం కనబడ్డది. మొత్తానికి అదే ఊపుతో, అదే ముందు చూపుతో ఖచ్చితంగా ప్రజల మధ్యలోకి వెళ్ళి అన్ని సమస్యలపైన ప్రజలకు వివరించి ప్రయత్నం చేసి ఆ తర్వాత ఎన్నికలలో ఎక్కువగా స్థానాలు పొందాలన్నది కూడా కేసీఆర్ వ్యూహరచన చేశారు. అందులో భాగంగానే ప్రధానంగా ఈ నెల 18 అంటే ఎల్లుండి ఆయన అభ్యర్థులకు బీఫామ్లు ఇచ్చే కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ తర్వాత ఒక చెక్కును కూడా 95 లక్షల చెక్కును కూడా ఎంపీ అభ్యర్థులకు సంబంధించి ఎన్నికల కమిషన్ 95 లక్షల వరకు పరిమితులు విధించింది. ఆ పరిమితులకు లోబడే 95 లక్షల ఒక్కొక్క అభ్యర్థికి 95 లక్షల చెక్కును కూడా అందించే కార్యక్రమం చేశారు. ఆ తర్వాత
ప్రధానంగా ఈ ఈ రెండు అంశాలను ఆ రోజు చేసిన తర్వాత బస్ యాత్రకు సంబంధించి ప్రధానంగా మనం చూసాము. ఇటు పొలంబాట సక్సెస్ అయిన తర్వాత నిత్యం ప్రజల మధ్యలోనే ఉండాలి, ప్రజల సమస్యలపైన ఎజెండాగా ముందుకెళ్ళి రానున్న రోజులలో బీఆర్ఎస్ పార్టీని పునరావైభవం తీసుకురావాలనేది కూడా కేసీఆర్ ఆలోచించారు. అందులో భాగంగానే పొలంబాట కార్యక్రమం తర్వాత చేవేల సభ తర్వాత రేపు మెదక్ సభ కూడా ఉండబోతుంది. ఆ మెదక్ సభ తర్వాత ఇక బస్సు యాత్రలు ఉండబోతున్నాయి అనేది కూడా మనకు కేసీఆర్ చెప్పిన సందర్భం. అందులో భాగంగానే 18 తర్వాత బస్సు యాత్రలు ఉండబోతున్నాయి అనేది కూడా పార్టీ కార్యకర్తలందరూ కూడా చర్చించుకున్నారు. ఈ అంశాన్ని కూడా ఏదైతే బీఫామ్లు ఇచ్చిన తర్వాత ఆ 18వ రోజునే ఆ షెడ్యూల్ కూడా ప్రకటించే అవకాశం ఉంది. అందరితో చర్చించిన తర్వాత బస్ యాత్రలు ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి అనే ఒక రూట్ మ్యాప్ ని రూపొందించిన తర్వాత ఆ తర్వాత బస్ యాత్రలకు సంబంధించి ఒక ఎజెండాను కూడా సెట్ చేసి దానికి షెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. మొత్తానికి కేసీఆర్ ఇక ఎన్నికల ముందు మాత్రం ప్రధానంగా అందరికంటే ముందు అభ్యర్థులను ప్రకటించడం, తర్వాత ప్రజల మధ్యలోకి వెళ్ళడం, ప్రతి సభలో అటెండ్ కావడం, దాని తర్వాత అభ్యర్థులకు ఇప్పుడే మిగతా పార్టీల కంటే ముందే బీఫామ్లు ఇవ్వడం రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరగబోతుంది. దీంతో పాటు బీఆర్ఎస్ వర్గాల్లో కూడా కొంత నూతన ఉత్తేజం తీసుకొచ్చే పరిస్థితే. ఎందుకంటే ఎన్నికల ఓటమి తర్వాత పార్లమెంట్ ఎన్నికలు వచ్చాయి కాబట్టి పార్లమెంట్ ఎన్నికలలో ఖచ్చితంగా ఇక పార్టీ పని అయిపోయింది అన్న వారందరికీ కూడా సమాధానం చెప్పే విధంగా కేసీఆర్ వ్యూహాలు రచించారు. అందులో భాగంగానే అభ్యర్థుల ప్రకటన ముందే చేశారు. ఇప్పుడు బీఫామ్లు ఇచ్చి కూడా ప్రజల మధ్యలోకి వెళ్లి దాదాపు 10 స్థానాలకు పైగా గెలవాలనేది కూడా కేసీఆర్ వ్యూహాలు మాత్రం ఈ వ్యూహంలో భాగంగానే చెప్పొచ్చు భవ్య.